పోలవరం రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కులు మరో భగీరథుల్లాగా అపర భగీరథుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఇది 3వ సంవత్సరం పట్టిసీమ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలని డెల్టా ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కాపాడుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పోలవరం రైట్ కెనాల్ ద్వారా దెందులూరు నియోజకవర్గంలో ఒక స్లూయిస్ ఏర్పాటు చేసుకొని 195 క్యూసెక్కుల ద్వారా ఇవాళ మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట పోలవరం ప్రాజెక్టు పూర్తవకుండానే పట్టిసీమ ఆలోచన చేసి 24 పంపుల ద్వారా ఇవాళ కృష్ణా డెల్టాకి 13 టీఎంసీలు వచ్చాయి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టిసీమ నీళ్లు కనపడలేదా? పట్టిసీమ నీళ్లు కనపడలేదా? నీ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో 673 సార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి 673 సార్లు తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పట్టిసీమ నీళ్లు కనపడలేదా? చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమ గోదావరి జలాలు కనపడలేదా? సమాధానం చెప్పాలి. అట్లాగే కృష్ణా డెల్టాలో కూడా మొత్తం ఆయకట్టుని కాపాడుతాం. అంతేకాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా రాబోయే సంవత్సర కాలంలో జూన్ 18 కల్లా ఇటు నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, గోపాలపురం, చింతలపూడి 7 నియోజకవర్గాల్లో 7 లక్షల ఎకరాలకి 21 లక్షల మందికి ప్రజలకి మంచినీళ్లు, సుమారు 7 లక్షల ఎకరాలకి సాగునీరు, చింతలపూడి గుడ్డిగూడెం ఎత్తిపోతల పథకం, మెట్ట ప్రాంతం వెస్ట్ గోదావరి జిల్లా, మెట్ట ప్రాంతం కృష్ణా జిల్లా 2 మెట్ట ప్రాంతాలను కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 2018 కల్లా గోదావరి జలాలు ఇచ్చి మా ప్రాంత రైతాంగానికి తాగునీరు, సాగునీరు ఇస్తున్నారు. జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి మా ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా, రాష్ట్ర రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటుంది.